శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ కూరగాయలన్నీ చూసి కూరగాయల మార్కెట్టా ఏమన్నా మార్కెట్ పెడుతున్నారా అండి, మీరు అమ్ముతారా అని అనుకుంటున్నారా? లేదండి, అలాంటి పనులు నేను చేయలేనండి. మా వారు హోల్సేల్గా తెచ్చేస్తారు, ఎందుకంటే మీ ఇద్దరమే అయినా కానీ హోల్సేల్గా తెచ్చేసుకుంటాం. మనకు అలా తెచ్చేసుకోవటం మా వారికి చాలా ఇష్టం అన్నమాట. తెచ్చేస్తారు, అయినా నేను చేసేస్తాను. అందుకేనండి మీకు చూపించేస్తున్నాను. చూసారా చక్కగా? మరి కాకరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కాకపోతే మాకు చాలా బాగుంటుందండి, తాజాగా ఉంటాయి కూరగాయలు. కానీ ఇంకే సొరకైనా మాకు చాలా తాజాగా ఉంటాయి. మా వారు తెచ్చే సొరకు చాలా బాగుంటుందండి. మా పిల్లలకు కూడా అదే గొడవ పెడుతూ ఉంటారు. ఎవరు చూసినా కూడా మీరు తెచ్చుకున్నవి బాగుంటాయండి, చక్కగా తెచ్చుకుంటారు అని అంటారు. మా వారు అంటారు, డబ్బులు పెట్టుకుని నాణ్యతమైన తెచ్చుకుంటే ఎందుకు బాగోదు అని మా వారు అంటారు అనుకోండి. ఆయన తేవటం నాకు చేయటం అలవాటు అండి, అవన్నీ నాకు తెలియదు అనుకోండి. చక్కగా కాకరకాయలు చూసారా ఎంత బాగున్నాయో. నేను కాకరకాయలు మరి పులుసు పెడతాను, అలానే కొంచెం మసాలా పెట్టి ఉల్లిపాయతో కూర వండితే ఎంత అమోఘంగా ఉంటుందోనండి. కాకరకాయలో సేదు ఏంటో కానీ తినబుద్ధి అవుతుందే కానీ సేదు ఎగ్గటంగా ఉండదు కదా. ఆ సేదు కూడా రుచిగానే అనిపిస్తుంది. కాకరకాయ ఎలా వండుకున్నా చాలా బాగుంటుంది. ఈ రెండు రకాలుగా చేసి మీకు వీడియోలు పెడతాను చూడండి. మంచి ఆరోగ్యం అండి, షుగర్ బీపీ ఉండాలి ఏంటి, ఆరోగ్యం కోసం తినాలి అంటేని. అందుకు నేను చక్కగా మరి ఎన్ని తెచ్చారో తెలియదండి, హోల్సేల్గా నేను అంటారు ఎట్లు నేను అడగాలని చెప్పడం అనుకోండి. కొత్తిమీర ఇంకా ఉందలేండి, కడిగి అక్కడ పెట్టాను. చింతకాయ కొత్తిమీర పచ్చడి కూడా చేసి చూపిస్తాను, చూసేయండి. నీ పెట్టి వీడియోలన్నీ చూసారనుకో ఎలాగోలాగా నన్ను డెవలప్ చేసి ఇచ్చి మీకు ఆరోగ్యం పోగొడిపోద్ది. మరి అది నేను చెప్పేది. చక్కగా బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడే ఇలాగ మాకు చెట్లు ఉన్నాయి, కోసి అక్కడ పెట్టానని అనుకోవచ్చు. మాకు తోట ఉందండి, చక్కగా నేను గార్డెన్ పెట్టుకున్నాను, అందులో కోసేసానని చెప్పినా కూడా నన్ను చూసేస్తారు మీరు కదా. ఎందుకంటే ఆ మాటలు మనకు అవసరం అంటారా? నిమ్మకాయలు చూసారా ఇంకా తెచ్చేళ్ళండి, కొన్ని తీసేసాను. ఎందుకంటేని కొంచెం ఉప్పులో వేసేసి ఉంచేస్తానండి. ఉప్పులో వేసేసి ఉంచేయడం వల్ల దేవుడి సామాన్లు తొంగోనాకి ఈజీగా ఉంటుంది అన్నమాట. చక్కగా ఇగో చింతకాయలు అన్నాను కదా, చింతకాయ బెండకాయ వండేస్తానండి ఈరోజు. చింతకాయ కొత్తిమీర పచ్చడి చేసేస్తాను, చాలా వీడియోలు తీస్తాను. పెట్టినాకైతే టైం ఉండదు. మళ్ళీ రేపు ఊరుకుంటే ఎల్లుండి నుంచి ఏమో పండగ హడావిడి, అమ్మవారి హడావిడి, పూజలని అవన్నీ పెడుతూ ఉంటాను. అదే చూస్తూ ఉన్నాను. ఎక్కువ వీడియోలు చేసి ఇందులో ఉంచితే స్టోర్ ఉండవు, ఎందుకంటే ఈ స్టైల్లో మరి కొంచెం ఇబ్బంది పెడుతుంది కదండి. మరి ఇది అంటారు కదా, స్టోరేజ్ అయిపోయి మరి నాకు వీడియోలు తీయనివ్వదండి. ఏదో ఒక బాక్స్లోకి వచ్చేస్తూ ఉంటుంది. మరి చాలా వీడియోలు డిలీట్ చేసేస్తూ ఉంటాను, అదే తెలుసు నాకు. అప్పుడు మళ్ళీ తీసుకోవటానికి అవుతుంది. చూసారా పచ్చిమిరపకాయలు ఎలా ఉన్నాయో? ఇందులో చెప్పేస్తున్నాను, ఇందులో చెప్పేస్తున్నాను. చెప్పకపోతే మీకు అర్థం అవుతుందండి. ఈ చూసారా ఈ కాయలు కారం, ఇలాంటి కాయలు చట్నీలకి మనం ఇప్పుడు కొత్తిమీర చింతకాయ పచ్చడి అంటున్నాను కదా, అలాంటి వాటిలోకి వాడుకోవచ్చు. ఈ కాయలు ఉన్నాయనుకోండి, బజ్జీకాయలు అంటారు, కూరకాయలు అంటారు. ఇవి కూడా బజ్జీకాయలు, ఇవే అసలైన బజ్జీకాయలు. చూసారు కదా కలరు, ఇట్లికి తేడా ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి చూసారా. అంటే ఈ మామూలుగా ఇన్నే తెచ్చారండి, ఇవి మాత్రం ఇవి కేజీ ఎన్నో తెచ్చేసారు. ఇవి తెచ్చేప్పుడు కేజీన్నర ఎన్నోలేండి. ఈ ఘాటుగా ఉన్న మళ్ళీ తరగట్లేదండి. ఎక్కువ వేసానంటే కారం వేసేసామంటారు మళ్ళీ, తెలుసా. తెచ్చేయటం ఇష్టమే తప్ప తినేయటం ఇష్టం కాదులేండి. ఏదో ఉన్నది తినేస్తూ ఉంటారు, చేసింది తినేస్తూ ఉంటారు. ఇది బాగుందంటారు, అది బాగోలేదంటారు. చూసారు కదా చక్కగా. ఇగోనండి 3 రకాల పచ్చిమిర్చి. ఏమండి ఇద్దరు మనుషులు ఇన్ని అవసరమా అనుకుంటున్నారా? అనుకోండి, నిజమే అవసరం కాదు. మరి ఇదిగో చింతకాయలు మొన్నే తెచ్చారులేండి. కొత్తిమీర చింతకాయ పచ్చడి చేసేస్తావా అన్నారు. ఎందుకని? ఆయన ఏమి ఇంత టిఫిన్లు తింటలేదండి. ఎవరు మంచి చచ్చినారాయణ గారు ఉడకబెట్టిని తినొద్దు అన్నారంట. ఒక పూటే తినమన్నారంట. ఆయన ఒక పూటే తింటారంట, 2వ పూట తినరంట. ఏం తరుగుద్దండి? తరగదు కదా. శుభ్రంగా కూర చేసి క్యారేజీ పెట్టాను, సందాలు తినరు, పచ్చడి ఏం చేయను, చట్నీ టిఫిన్లు తింటలేదు, చట్నీ వేసుకోనాకి. సరే లేదేమైనా ఇలా చేసేస్తానండి. పచ్చడే మనం వేసేసుకుందాం. చక్కగా బెండకాయలు సగం కాయలు, చింతకాయ బెండకాయ వండేస్తాను. మరి కాకరకాయలు కొంచెం నేను ఒక రకంగా చేసి ఎప్పుడు చూపిస్తాను మీకు. అంటే అది నూనెలో వేపేయాలి, నూనె అయ్యి లాగదు కానీ అందులో ఒక రకం పొడుం కలిపేస్తాను. అది అలా వారం 10 రోజులు ఉన్నా సరే రోజు కాకరకాయ తినాలనుకున్న వాళ్ళు అంతంత వేసుకు తినేసేయచ్చు. అలా చేస్తూ ఉంటానండి. చక్కగా ఈరోజు చేసేయండి, మీకు చూపించేస్తానులేండి, చూసేయండి. మరి అదేనండి హోల్సేల్గా తెచ్చేస్తాడండి ఆయన. ఏం చేయనండి, అందుకే మీకు చూపించేస్తున్నాను. చూశారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.